లోక్సభలో మహిళా కోటా బిల్లు నెగ్గలేదు. డీలిమిటేషన్ బిల్లును కలిపి పెట్టడంతో ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. బిల్లును వేరుగా పెట్టాలని కోరిన అధికార పక్షం అంగీకరించలేదు. దీంతో ప్రతిపక్షాలు వ్యతిరేకంగా ఓటేయడంతో లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరం కాగా అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి, డీలిమిటేషన్ చేపట్టి లోక్సభ సీట్లు పెంచడానికి ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 వీగిపోయింది. లోక్సభలో జరిగిన డివిజన్ ఓటింగ్ బిల్లుకు మద్దతుగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా బిల్లు ఆమోదం పొందడానికి సభకు హాజరైన వారిలో 3/2 మెజారిటీ అంటే 352 ఓట్లు అవసరమయ్యాయి. దీంతో మెజారిటీకి 54 ఓట్లు తక్కువగా రావడంతో బిల్లు వీగిపోయిందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును డీలిమిటేషన్ బిల్లుకు ముడిపెడుతూ ప్రవేశపెట్టడంపైనే ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. మహిళా కోటా చట్టం సవరణ బిల్లును వేరుగా పెడితే మద్దతు ఇస్తామని తేల్చి చెప్పాయి. కానీ బిల్లును వేరుగా పెట్టేందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. దీంతో ఆమోదానికి సరిపడా ఓట్లు రాక బిల్లు వీగిపోయింది. నూట 31వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ నిర్వహించి 2029 పార్లమెంటరీ ఎన్నికల్లోపు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి లోక్సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాల్సి ఉంది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల్లో కూడా సీట్లు పెంచాల్సి ఉంది. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఓటింగ్ టైంలో సభలో ఉన్న వారిలో 3/2 మెజారిటీ తప్పనిసరి. ప్రస్తుత బలాబలాల ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం ఎన్డీఏ సర్కారుకు లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతుండగా ప్రతిపక్షాలకు 233 మంది ఎంపీలున్నారు. మరోవైపు రాజ్యసభలో ఎన్డీఏకు 141 మంది సభ్యుల మద్దతుండగా ప్రతిపక్షాలకు 83 మంది ఎంపీల మద్దతుంది. 3/2 మెజారిటీ అంటే 163 మంది మద్దతు అవసరం ఉంటుంది. దీంతో రాజ్యసభలో ఓటింగ్ జరిగినా ఈ బిల్లు గట్టెక్కే అవకాశాలు లేవు. నారీ శక్తి వందన్ అధినియం 2023ని సవరించడంతో పాటు డీలిమిటేషన్ బిల్ 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026కి ఆమోదం పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం 3 రోజుల పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసింది. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్ట సవరణకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో దాంతో ముడిపడి ఉన్న మిగిలిన 2 బిల్లుల్ని ముందుకు తీసుకెళ్లొద్దని స్పీకర్ ఓం బిర్లాను కోరారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. ఇవి మహిళా రిజర్వేషన్ చట్టంతో అంతర్గతంగా ముడిపడి ఉన్నాయని ఆయన తెలిపారు. దీంతో మొదటి బిల్లు వీగిపోవడంతో మిగిలిన 2 బిల్లులకు పార్లమెంట్లో బ్రేక్ పడింది. ఒకవేళ మహిళా కోటా సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొంది ఉంటే ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ కోటాను అమలు చేయడానికి మిగతా 2 బిల్లుల్లో ఒకటి అవసరమయ్యేది. ఈ 3 బిల్లులు ఆమోదం పొంది ఉంటే 2009లో మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చేవారు. చివరిగా ప్రచురించిన జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ నిర్వహించి 2029 సాధారణ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి లోక్సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచాలని కూడా ఈ సవరణలో తెలిపారు. లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ టైంలో ప్రధాని మోదీ, సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభలో ఉన్నారు. అయితే మోదీ ప్రభుత్వ హయాంలో ఒక బిల్లు పార్లమెంట్లో వీగిపోవడం ఇదే మొదటిసారి. దేశ మహిళల్ని గౌరవించే చారిత్రక అవకాశాన్ని ప్రతిపక్షాలు చేజార్చుకున్నాయన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కానీ మహిళలకు హక్కులు కల్పించే విషయంలో మోదీ ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని చెప్పారు రిజిజు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు దక్కే వరకు మేం విశ్రమించమని వివరించారు. బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీలే కారణమని ఆరోపించారు హోంమంత్రి అమిత్ షా. బిల్లు వీగిపోయాక ప్రతిపక్షాలు సంబరాలు చేసుకోవడం, విజయనాదాలు చేయడం ఊహకందని విషయమని విమర్శించారు.